రైట్. ఇక వరంగల్ హంటర్ రోడ్లో దారుణం జరిగింది. కట్నం కోసం భార్యను భర్త కడతెరిచిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య చేసి ఆపై గుండెపోటుతో భార్య మరణించినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశాడు ఆ భర్త. అనుమానం వచ్చి మందలించడంతో హత్య చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలోని బాల్యాతాండాకు చెందినటువంటి గౌతమి వీరారం గ్రామానికి చెందిన గణేష్లకు 4 నెలల క్రితం వివాహం చేసుకుంది. ఇక పెళ్లి సమయంలో 20 లక్షల రూపాయల కట్నం, 150 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చారు. ఇక గౌతమి పేరెంట్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. హంటర్ రోడ్లో ఉంటూ ఆటో డ్రైవర్గా గణేష్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై మట్టేవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. गुड आफ्टरनून। कल शाम को मटवाड़ा पीएस में कंप्लेंट रिसीव हुई हमें अबाउट द डॉगी डेथ पॉसिबल। सो इसमें द विक्टिम इज गौतमी अराउंड 23 ईयर्स ओल्ड। शी वाज मैरिड 4 मंथ्स पहले उनकी शादी हुई थी एंड सुबह मतलब पेरेंट्स फाउंड आउट कि वो मॉर्निंग उसकी थोड़ी यहाँ पर आई थी। सो इवन को दे रिसीव दे गेव अ कंप्लेंट अबाउट द पॉसिबल डॉगी डेथ, अबाउट द पॉसिबल फाउल प्ले इन द डेथ। So based on the complaint, we registered a case under Section 80 Dowry Act, Section 85 Domestic Violence, as well as Dowry Prohibition Act Section 3 and 4। अभी इंक्वेस्ट हो गया है एज पर एज PME भी अभी चल रहा है। बेस्ड ऑन द फाइंडिंग्स the PME as well as the evidences जो हमें मिलेंगे during investigation, we'll proceed with the case। Thank you। అమ్మాయి అట్లా ఆవుది వేసుకొని పోతే అమ్మాయిని మేము తీసుకొని పోయేటోళ్ళు. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే కాదు వెతికి ఆయన ఇంటికి పంపించదు, లేకుంటే విడాకులు తీసుకునేటోళ్ళేమో. మా మనిషి మా దగ్గర ఉండేది. అయితే మేము ఇచ్చిన కట్నం 1 రూపాయి ఇవ్వకుండా పోని తీయనుకున్నాం. కానీ అమ్మాయి జాబ్ చెప్తా అని కోచింగ్ తీసుకుంటుందా, మరి ఇట్లా ఎంత వరకు చెప్తుంది అమ్మాయి. వాళ్ళ నాన్న సుఖం వచ్చి లేదు నేను కట్నం మీ బాగా ఇచ్చిన దానికైనా కట్నం నేను ఎప్పుడు ఇస్తాను, నువ్వు నా అమ్మాయిని పెళ్లి చేసుకోమని సుఖం చెప్పిండ. బెదిరించిండు అబ్బాయిని సుఖం బెదిరించిండ. మాకు న్యాయము వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి విచారించాలి, అది మాకు జరగాల్సింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి. మహబూబాబాద్ జిల్లాలో బాల్యాతాండకు చెందినటువంటి ఒక భార్యను భర్త అత్యంత క్రూరంగా చంపాడు. అలాగే బంధువులకు కూడా చూసినట్టయితే ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. దీనిపైన పోలీసులు ఏమంటున్నారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, వారి మృతురాలి తల్లిదండ్రులు ఏమంటున్నారు, వాళ్ళ బంధువులు ఏమంటున్నారు? వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ లో దారుణం జరిగింది. కట్నం కోసం భార్యను భర్త కడతీర్చినటువంటి పరిస్థితి అనుమానం వచ్చి మంగళంతో హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలోని బాల్యాతండాకు చెందినటువంటి గౌతమి వీరారం గ్రామానికి చెందినటువంటి గణేష్లకు 4 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 20 లక్షల కట్నం, 150 గజాల ఇంటి స్థలాన్ని గౌతమి పేరెంట్స్ ఇచ్చారు. అయితే వరంగల్ నగరంలో ప్రజెంట్ ఇప్పుడు వారు ఇద్దరు నివసిస్తున్నారు. గణేష్ ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్ది రోజులుగా వేధిస్తూ చిత్రహింసలు గురి చేసినట్టుగా గౌతమి పేరెంట్స్ గణేష్ పై ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మటవాడ పోలీస్ స్టేషన్లకు మృతురాలి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం అదనపు కట్నం కోసమే గౌతమిని భర్త వేధించినట్టుగా పోలీసుల విచారణలో వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మొదటగా గుండెపోటుతో మరణించినట్టు భర్త గణేష్ నమ్మించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఆ తర్వాత పోలీసుల వారి తనదైన శైలిలో విచారణ చేసిన తర్వాత హత్య చేసినట్టుగా భర్త ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భర్త గణేష్ కఠినమైన చర్యలు తీసుకోవాలి, తప్పకుండా చర్యలు తీసుకోకపోతే మా కన్నా అప్పజెప్పాలన్నటువంటి డిమాండ్ ను గౌతమి పేరెంట్స్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు గౌతమి పేరెంట్స్ కావచ్చు బంధువులు MGM మార్చ్ దగ్గర కన్నీరు ముందుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సాయిరామ్. థ్యాంక్ యూ తిరుపతి.